నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకర్. ఇటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, వీరిద్దరూ వేస్తున్న స్కెచ్లో పన్నుతున్న పన్నాగంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కోపోతున్నారా? అంటే ఎటు చూసినా ఆయన మళ్ళీ 2029 ఎలక్షన్స్లో ఓడిపోవడం ఖాయం, తిరిగి జైలుకి వెళ్ళడం ఖాయమా? మరి ఇప్పుడు ఇవే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మహానాడు వేదికగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చేసిన కామెంట్స్ చూస్తుంటాయి. మరి దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే. అంటే మహానాడు వేదికగా ఇటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు చెప్తుంది ఏంటి అంటే 33% మహిళా రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇది సెంట్రల్లో ఫెయిల్ అవ్వచ్చు, కానీ రాష్ట్రంలో మేము అమలు చేసి చూపిస్తాము 2029 ఎలక్షన్స్కి, ఇదే మా వ్యూహం అని చెప్పి అన్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి గారికి చెక్ పెట్టినట్ట, ఒకవేళ ఇది గనక పర్ఫెక్ట్గా అమలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎలక్షన్స్లో ఓడిపోవడం ఖాయం, ఈయన జైలుకి వెళ్ళడం ఖాయం అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి? జగనాసుర మర్ధిని మహిళలేనా అంటే మహిషాసుర మర్ధిని అంటారు అమ్మవారిని ఉద్దేశించి. అసలు తెలుగుదేశం పార్టీ ఇవాళ మహానాడులో మహిళల్నే ఎందుకని అజెండాగా తీసుకుంది. దీన్ని అసలు మహిళా నాడు అని ఎందుకన్నారు? ఈ మహానాడు మహిళా మహానాడు అంటూ ఆయన ఏమన్నారు, లోకేష్ ముందు రోజే ఏదో బిగ్ అనౌన్స్మెంట్ అన్నాడు. ట్వీట్ బిగ్ అనౌన్స్మెంట్ అంటే మన మీద గవర్నమెంట్లో ఏమన్నా బిగ్ అనౌన్స్మెంట్ అనుకున్నాం. ఒక్కసారిగా బ్లాస్ట్ పేల్చి పారేశాడు. ఏమని మీరు చెప్పింది 33% రిజర్వేషన్లు మరి కేంద్రం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఇస్తున్నాం. అసలు అది పెద్ద సంచలనం, భారత రాజకీయాల్లో పెను సంచలనంగా చూడాలి. ఎందుకని మొన్న అటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు విపక్షాలు తిరగొట్టాయి, మోడీ ప్రభుత్వాన్ని ఓడించాయి. అటు లోక్సభ, రాజ్యసభ 2/3 మెజార్టీ రాలా. గ్రౌండ్కి వచ్చేసరికి మోడీది పైచేయి. ఎట్లా సభలో ఓడిపోయాడేమో కానీ తన పంతం నెరవేర్చుకోలేకపోయాడేమో కానీ రాజకీయం అదే. పశ్చిమ బెంగాల్లో మమతను ఓడించడానికి, తమిళనాడులో స్టాలిన్ ఓడించడానికి అదే వాళ్ళకొక కలిసి వచ్చిన అంశం. అంటే మహిళా రిజర్వేషన్ బిల్లులను వ్యతిరేకించినటువంటి పార్టీలుగా ఏది అటు సమాజ్వాదీ పార్టీ, ఇటు తృణమూల్ కాంగ్రెస్, లేకపోతే డిఎంకే కాంగ్రెస్ ఇవాళ మూల్యం చెల్లించాయి. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఇప్పుడు లోకేష్ నిర్ణయం, అదే వర్కింగ్ ప్రెసిడెంట్గా తొలి మహానాడులో అతని బిగ్ అనౌన్స్మెంట్ మీరు చెప్పినట్టుగా 8 మంది మహిళా ఎంపీలు, లేకపోతే ఒక 58 మంది మహిళా ఎమ్మెల్యేలు ఇప్పుడున్న స్ట్రెంగ్త్ ప్రకారం. అంటే అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్, ఇక నీకు ఇక ఏంటిగా చీరలు ఇక మామూలుగా లేదన్నమాట. హవా, మహిళల హవా లేదు. సీట్లు పెరిగాయనుకో, సీట్లు పెరిగితే పార్లమెంట్లో ఎంతమంది మహిళలు? 13 మంది మహిళలు. అసెంబ్లీకి వచ్చేసరికి 58 అన్నాను ఇందాక, తిరగేదాన్ని 85 మంది. 85 మంది మహిళా ఎమ్మెల్యేలు అంటే ఒక్కసారి నువ్వు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఊహించుకో. ఇక మహిళా స్పీకరేనా? అక్కడతో ఆగుతారా మీరు? మహిళా సీఎం అంటారా? అదే ఇంత మళ్ళీ దెబ్బ కొట్టుది. తెలుగుదేశం పార్టీ ఇబ్బంది పడుతుంది. ఇక అప్పుడు భువనేశ్వరి మేడమో బ్రాహ్మణియో రావాలి. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మహిళలతో ఇవాళ జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొడుతున్నారా? జగన్మోహన్ రెడ్డికి కలిసి రాని అంశం అదే. తెలుగుదేశంకి కలిసి వచ్చింది అదే. తెలుగుదేశంకి మహిళలే ఆయుధం. జగన్మోహన్ రెడ్డికి మరి మహిళలకు అన్యాయం చేశాడు, మహిళలను మోసం చేశాడు, మహిళలను దగా చేశాడు. ఆ కుటుంబంలోనే 3 మహిళలు, జగన్ కుటుంబంలోనే 3 మహిళలు త్రిమూర్తులుగా జగన్మోహన్ రెడ్డిని ఎట్ట ఓడించారు. మొన్న ఎన్నికలే నువ్వు అటు విజయమ్మ అయితే అమెరికా నుంచి వీడియో వదిలింది, సౌభాగ్యం అయితే అసలు ఓపెన్ లెటర్ రాసింది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అమ్మ, చిన్నమ్మ. ఇక చెల్లెళ్ళ సంగతి నేను చెప్పవసరంలా. షర్మిల లేకపోతే సునీత కన్నీళ్ళు కొంగు చాచి ఓట్లు అడిగారు. ఎవరికైనా ఓటేసుకోండి,
మా అన్నయ్యకి మాత్రం వేయొద్దు. జగన్కు మాత్రం ఓటు వేయొద్దని వాళ్ళ చెల్లెళ్ళ కన్నీళ్ళు, తల్లి పినతల్లి శాపాలు జగన్కి ఎలా ఇవాళ అటు మొత్తం ఉరితాళ్ళుగా మారాయి. ఆ మహిళలతోనే ఇవాళ జగన్ కళ్ళు పొడిపించే ప్రయత్నమా తెలుగుదేశము? ఇప్పుడు ఎందుకు అసలు ఏంటంటే అసలు మహిళా ఫార్ములా ఏంటంటే చెప్తున్నా. అంటే దీని వెనుక ఇంత స్కెచ్ ఉందా? అటు మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. మద్యపాన నిషేధం చేస్తానని ఏం చేశాడు జగన్? నరమేధం చేశాడు. నరమేధం చంపేశారు. ఏది మద్యం బదులు అసలు విషం దాగిచ్చి ఏదో బూమ్ బూమ్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, లేకపోతే పవర్ స్టార్ కూడా పెట్టాడు పేరు ఒక బ్రాండ్కి అయితే. 3 క్యాపిటల్స్ అని, అమరావతి అని, గతంలో ఎప్పుడు కని విని మనం అసలు ఆ పేర్లే తెలియదు. అట్లాంటి బ్రాండ్స్తో మరి అతను ఇవాళ కేసులు, అరెస్టులు, 52 మంది నిందితులు, ఒక 20 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు అసలు ఎందుకు ఇక్కడ అసలు జగన్ ఇంటి తలుపు కొడుతున్నారు? ఆయన పిఏనే అరెస్ట్ అయ్యారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పిఏ ఏది కేఎన్ఆరా? అవును సార్. అసలు ఏ విధంగా కేఎన్ఆర్ నాగేశ్వర రెడ్డి తల్లిదండ్రులు టిఫిన్ సెంటర్ అంట. అతనేమో నెలకు 10,000 జీతం, సాక్షిలో ఉద్యోగి. ఇప్పుడు 2 లక్షల జీతం. ఆయనకో బినామీ. ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రధానాధికారి. ఎవరు? కొత్త శివశంకర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి. అవును. అంటే జగన్కే కేఎన్ఆర్ బినామీ అయితే కేఎన్ఆర్కి ఇంకా బినామీలు అంటావా? అంటే సెటిల్మెంట్లు, సీట్లు ఇప్పిస్తానని వసూలు 5 కోట్లు వసూలు చేశాడంట ఆ ఎర్రచందనం స్మగ్లర్ దగ్గర. సీట్ ఇప్పించాడులే. ఎవరు? ఆ విజయానంద రెడ్డి. ఉత్తరాంధ్రలో ఒక బీసీ ఎమ్మెల్యే అంట. మనకు తెలిసి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే. ఒక బీసీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఫిర్యాదు చేశాడంట. నా దగ్గర మీ పిఏ డబ్బులు వసూలు చేశాడు, టికెట్ ఇప్పిస్తాను. జగన్ పైకి కిందకు చూసి వెళ్ళిపోయాడట. అంటే జగన్కి ఫిర్యాదు చేసినా కేఎన్ఆర్ మీద స్పందన లేదంటూ ఇవాళ వార్తలు. అంటే జగన్ పిఏ భార్య అకౌంట్లోనే శశికళ ఎంత ఉన్నాయి? 2,85,00,000 ఉన్నాయంటే పిఏ భార్య అకౌంట్లో ఉంటే మరి జగన్ భార్య అకౌంట్లో 1,985 కోట్లు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఆ కార్ల షోరూమ్ సెటిల్మెంట్ అంటే బెదిరించి ఆ కార్ల షోరూమ్ 50% వాటా ఎత్తాడని ఇప్పుడు అతనికి కూడా నోటీసులు వెళ్ళాయి. అతని పేరు ఏదో ఉంది, ఉస్మాన్ సందీప్ అంట. అంటే ఇప్పుడు దేవినేని అవినాష అక్కడ మధ్యవర్తి కార్ షోరూమ్ కేఎన్ఆర్కి ఇప్పించిన వాళ్ళలో, లేకపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హతీరామ్జీ మఠం భూములు కేఎన్ఆర్కి రాసిందంటూ 10 ఎకరాలంట. తిరుపతిలో, దర్శిలో 10 ఎకరాలంట. భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరు? జవహర్ రెడ్డి కేఎన్ఆర్ ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం. అంటే అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్, ఇక్కడ రేణిగుంట ఎయిర్పోర్ట్. అసలు కేఎన్ఆర్ అనే అతను ఇవాళ ఎలా అసలు ఏ విధంగా సాధ్యం? అంటే మద్యం, ఆ డిస్టిలరీలు, ఆయనతో మీటింగ్స్, జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ దగ్గర వసూళ్ళు, వచ్చిన డబ్బు ఏం చేయాలో తెలియక బంగారం కొనడం, భూములు కొనడం, లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీలు బామ్మరితో పెట్టించటం. అంటే మద్య నిషేధం చేస్తానని నరమేధం చేయటమే కాదు, అసలు డబ్బును ఎలా దోచేశారు, మనీ లాండరింగ్. ఇలాంటి పరిస్థితుల్లో ఏ మహిళ జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తుందమ్మా? అందుకే ఇప్పుడు మహిళాస్త్రమా? తెలుగుదేశం జగన్ పైకి వారుణాస్త్రం లాగా మహిళాస్త్రమే బ్రహ్మాస్త్రమా? రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.